ఉత్తర నియోజకవర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార ఈస్ట్ పార్క్లోని 39,76,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణతో కలిసి శంకుస్థాపన చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బారిన పడిన యువకులను గుర్తించి డి అడిక్షన్ సెంటర్కు తరలించి వారిని మెరుగుపరుస్తామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాను గుర్తించిన వారు పోలీసులకు లేదా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు ఈస్ట్ పార్క్ లో సుమారు 39,76,000 సంబంధించిన వర్క్స్ ఇక్కడ టేకప్ చేయటం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ ఫుట్ పాత్స్ వైడెన్ చేయటము, అట్లాగే అడిషనల్ టాయిలెట్స్ కట్టడానికి ఇదంతా కేటాయించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ గారు, అట్లాగే ఉషా కిరణ్ మేడం గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులు, అట్లాగే ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, ఈ కూడా కాలనీలో నివసిస్తూ ఈ పార్క్ ని యూజ్ చేస్తున్న ఈస్ట్ పార్క్ సభ్యులు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇదే మొట్టమొదట కార్యక్రమము. తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయి బ్యాచ్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఆ గంజాయి కన్జంప్షన్ ని, గంజాయిని ట్రాన్స్పోర్ట్ రవాణాని అరికట్టడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నము చేయటం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైనా ఈ పిల్లలు కూడా అలవాటు పడిపోతున్నారు కాబట్టి దాని నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు చర్య తీసుకోవాలి. అట్లాగే ఎక్కడన్నా గంజాయి తాగుతున్నారు, ఎక్కువగా విక్రయం జరుగుతుంది అనేది మీకు ఏదైనా దృష్టికి వస్తే మాకు ఇంటిమేట్ చేయండి. మీ పేరు మీవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి మేము చేయవలసిన యాక్షన్ మేము చేస్తాము. అంటే ఏదో పిల్లలకి వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేయడం మా ముఖ్య ఉద్దేశం కాదు. వాళ్ళని డి అడిక్షన్ కేంద్రానికి మనం పంపించి వాళ్ళు ఆ అడిక్షన్ నుంచి తప్పించడానికి ముఖ్య ఉద్దేశము. కాబట్టి అందరూ కలిసి, దీంట్లో రాజకీయ పార్టీలతోటి సంబంధం లేదు, అట్లాగే కుల మతాలతోటి సంబంధం లేదు, అందరూ కలిసికట్టుగా నార్త్ నియోజకవర్గంలో ఈ గంజాయి రహిత నియోజకవర్గం కింద మన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ కూడా కొంచెము సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం ఈరోజు ఈస్ట్ పార్క్ లో అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఎలక్షన్ ముందు ఇవన్నీ శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన మన వార్డుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ద్వారా ఎందుకంటే